జై శ్రీరామ్. నమో నారాయణ నమో నారాయణ. మహాగణేశాయ నమ. గురుచరణ కమలాభ్యో నమ. నరసింహ శతకము విని అందరము తరించుదాం. నమో నారసింహ నమో నారాయణ. ప్రహ్లాదుండి పాటి పైడి కానుకలిచ్చే మదగజం వెన్నిచ్చే మౌక్తికములు నారదుండెన్నిచ్చే నగలు రత్నంబులు అహల్య నీకే అగ్రహారమిచ్చే ఉడుత నీకే పాటి ఉడిగంబులు చేసే ఘన విభీషణుడేమి కట్నమిచ్చే పంచ పాండవులేమి లంచమిచ్చిరి నీకు ద్రౌపది నీకెంత ద్రవ్యమిచ్చే నీకు వీరందరైనట్లు నేనుగాన ఎందుకని నన్ను రక్షింపవిందువదన భూషణ వికాస త్రిధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. చంద్రుడు వంటి ముఖము గలవాడా నరసింహ, ప్రహ్లాదుడు నీకు ఏమాత్రము బంగారు కానుకలు ఇచ్చాను. గజేంద్రుడు ఎన్ని ముత్యములు వసంగెను. నారదుడు ఎన్ని నగలు రత్నములు నీకు ఇచ్చాను. అహల్య నీకు ఏ అగ్రహారమును ఇచ్చినది. ఉడత నీకు ఎంత మాత్రము సేవలు చేసినది. విభీషణుడు ఏమి బహుమతులు ఇచ్చాను. పంచ పాండవులు ఎంత ధనమును లంచముగా ఇచ్చిరి. ద్రౌపది నీకు ఎంత ధనమును ఇచ్చినది. నీకు వీరందరూ అయిన విధముగా నేను కాదా? ఎందుకొరకు నన్ను కాపాడట్లేదు? హే నరసింహ, నన్ను దయతో కాపాడుము. నమో నారాయణ నమో నారాయణ. వాంఛతో బలి చక్రవర్తి దగ్గర చేరి భిక్షమెత్తితివేళ బిడియపడక అడవిలో శబరి తీయని ఫలాలందీయ చేతులొగ్గితివేళ సిగ్గుపడక వేడ్కతో వివేగ విదురునింటికి నేగి విందుగొంటివదేమి వెలితి పడక నాటుకులల్పముకు చేరుడు గడించుక చేర బొక్క సాగితివేళ లెక్కగొనక భక్తులకు నీవు పెట్టుడ భాగ్యమౌను వారికి ఆశించితివి తిండి వాడవచ్చు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఓ నరసింహస్వామి, బిడియ పడక కోర్కెతో బలి చక్రవర్తి దగ్గరకు వెళ్ళి బిచ్చమెత్తినావు ఎందుకు? సిగ్గుపడక అడవి అందు శబరి అను భక్తురాలు తీయని పళ్లను వేయగా చేతులను చాచితివి ఎందుకు? కోరికతో త్వరగా వీరుని ఇంటికి వెళ్ళి విందు ఆరగించితివి. కొంచెం అటుకులను కుచేలుడు సంపాదించుకొని తీసుకురాగా లెక్క పెట్టక తినుట మొదలుపెట్టితివి ఎందుకు? భక్తులకు నీవు పెట్టుట తగును గాని తిండిపోతువై వారిని కోరితివి. హే నరసింహస్వామి, వారిని అనుగ్రహించుట కొరకే నీవు తింటివి గాని నీ కొరకు కాదు కదా స్వామి. వాళ్లపై అనుగ్రహం చేత అలాగే నన్ను కూడా అనుగ్రహించి కాపాడు. నమో నారాయణ. స్తంభమందు దయించి దానవేంద్రుని దృంచి కరుణతో ప్రహ్లాదుంగాచినావు మకరి చేజిక్కి సామజము దుఃఖింపంగా కృపయుంచి వేగ రక్షించినావు శరణంచున విభీషణుడు నీ చాటున వచ్చినప్పుడే లంకనిచ్చినావు కుచేలుడు చేరెడటుకులర్పించిన బహు సంపదలనిచ్చి పంపినావు వారి వలె నన్ను భూషింపవశముగాదే ఇంత వలపక్షవేల శ్రీకాంత నీకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. లక్ష్మీదేవి భర్తవైన నరసింహ, స్తంభం నందు పుట్టి హిరణ్యకశిపుని చంపి కరుణతో ప్రహ్లాదుని రక్షించితి.
మొసలి చేత పట్టుబడిన ఏనుగు దుఃఖింపగా దానిపై దయ చూపి వెంటనే రక్షించితివి. రక్షించుము అని విభీషణుడు నీ వైపుకు వచ్చినప్పుడు లంకను ఇచ్చితివి. నీ బాల్య సకుడు కుచేలుడు పిడికేడు అటుకులు ఇచ్చిన ఐశ్వర్యం ఇచ్చి పంపితివి. శ్రీకాంత, వారి వల్ల నన్ను రక్షించుటకు నీకు సాధ్యము కాదా? అంతటి పక్షపాతం ఎందుకు స్వామి? నన్ను కూడా నీ భక్తులలో చేర్చుకొని రక్షించుము తండ్రి. నరసింహ నారాయణ. వ్యాసుడే కులమందు వాసిగా జన్మించే, విదురుడే కులమందు వృద్ధి పొందే, కర్ణుడే కులమందు ఘనముగా వర్ధిల్లే, ఆ వశిష్ఠుడెందు అవతరించే, ఇంపుగా వాల్మీకి ఏ కులంబున బుట్టే, గుహుడను పుణ్యుడే కులము వాడు, శ్రీశుకుడెచ్చర జలగి జన్మించెను, శబరి ఏ కులమందు జన్మముంది, ఏ కులంబున వీరందరొచ్చినారు, నీ కృపా పాత్రులకు జాతి నీతులేలా, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. హే నరసింహస్వామి, వ్యాసుడు, విదురుడు, కర్ణుడు, వశిష్ఠుడు, వాల్మీకి, గుహుడు, శ్రీశుకుడు, శబరి మొదలగు వారు ఏ కులమున పుట్టి ఏ కులమున పెరిగిరి. వీరిలో కొందరు తక్కువ జాతులలో పుట్టిన వారును, కొందరు హెచ్చు జాతులకు పుట్టి తక్కువ జాతులలో పెరిగిన వారును గలరు. నీ కృపను పొందిన వాళ్లకు జాతి నీతి ఎందుకు అనగా ఏవీ అవసరం లేదు. భగవంతునిపై భక్తి, నారాయణుని నమ్ముకొని జీవించేటువంటి శక్తి కలిగి ఉండిన చాలు, అతని కృపకు పాత్రులయ్యదము. హే నారాయణ, నమో నమః. వసుధాస్థలంబన వర్ణహీనుడు గాని, బహుళ దురాచార పరుడు గాని, తడసి కాశీయని ధర్మశూన్యుడు గాని, చదువనేరని మూఢజనుడు గాని, సకల మానవులు మెచ్చని కృతజ్ఞుడు గాని, చూడ సొంపును లేని చుంటగాని, అప్రతిష్టలకు లోనైన దీనుడు గాని, మొదటికే మెరుగని మోటుగాని, ప్రతిదినము నీదు భజన చేబరుగునట్టి, వానికి వంకరిదయ్యవచ్చు ముక్తి. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. హే నరసింహ, భూమి యందు తక్కువ జాతి వాడు గాని, మిక్కిలి చెడ్డ అలవాట్లు గలవాడు గాని, ఆలసించి గాని, దానము ఇయ్యని లోభి గాని, చదవలేని మూఢుడు గాని, జనులు మెచ్చని కృతజ్ఞుడు గాని, చూచుటకైన వీలు లేని చుంట గాని, అపకీర్తుల పాలైన దీనుడు గాని, మొదటికి ఏమీ తెలియని మోటువాడు కాని, ఎట్టి వాడైనను ప్రతిదినము నీ భజనలు గావించడి వానికి ఏ కొరతయు ఉండదు, వానికి మోక్షము కూడా లభించును. స్వామి, అంతటి దయామయుడవు నీవు, నన్ను కూడా కాపాడి రక్షించు. నారాయణ, నమో నమః. ఈభ కుంభముల మీదికెగిరడి సింగంబు, ముట్టునే కురుచైన మూషికమును, నవచూత పత్రము నమలెడి కోయిల, కొరుకునే జిల్లేడు కొనలు నోట, అరవింద మకరందన అనుభవించడి తేటి, పోవునే పల్లేరు పూల కడకు, లలితమైన రసాల ఫలము కోరడి చిల్క, మెసవునే భ్రమను మెత్తకాయ,
ఇలను నీ కీర్తనలు పాడనేర్చిన నతడు పరుల కీర్తన బాడునే ఎరసి చూడ. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. హే నరసింహస్వామి నారాయణ, ఏనుగుల కుంభస్థలముపైకి ఎగురున్నట్టు సింహము చిట్టెలుకలను ముట్టుకొనునా? లేతమైన మామిడి చిగురుటాకులను నమిలి తినే కోయిల జిల్లేడు ఆకు కొనలను నోట కొరుకునా? పద్మపు తేనె త్రావెడి తుమ్మెద పల్లేరు పూల దగ్గరికి పోవునా? సుకుమారమైన మామిడి పండును కోరడి చిలుక ఇష్టముతో ఉమ్మెత్తకాయలను తినునా? అట్లే విచారించి చూడగా భూమి అందు నీ పాటలు పాడనేర్చిన వాడు పరుల పాటలను పాడునా? పాడాడు గదా. నీ నామస్మరణ చేసిన వాడు చేస్తూ కాలమును గడిపేవాడు ఇతరుల పాటలను పాడలేడు స్వామి నారాయణ. నమో నమః. సర్వేశ నీ పాద సరసి జద్వయమందు చిత్తముంచగలేను చెదరకుండా. నీవైన దయయుంచి నిలుచుయుండునట్లు చేసి నన్నిపుడేలు సేవకుడను. వనజలోచన నేను వట్టి మూర్ఖుడ జుమ్మే నీ స్వరూపము చూడ నేర్పువేగా. తన కుమారుల కుగ్గు తల్లి పోసిన ఎట్లు భక్తి మార్గంబను పాలు పోసి ప్రేమతో నన్ను పోషించి పెంచుకురుము. ఘనతకెక్కించు నిదాసగడములోనా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. సర్వమునకు అధిపతివి నరసింహస్వామి నమో నమః. నీ పాద పద్మముల యందు మనసు నిల్పలేను. నీవైనను నాపై దయ ఉంచి నా మనసు చెదరకుండా స్థిరపడునట్లు చేసి నన్ను కాపాడుము. నీ సేవకుడను. పద్మముల వంటి కన్నులు గలవాడా నారాయణ, నేను వట్టి మూర్ఖుడను సుమా. నీ స్వరూపమును చూసు మార్గమును వెంటనే నేర్పుము. కొడుకునకు తల్లి ఉగ్గు పోసి పెంచినట్లు నీవు భక్తి అను పాలు పోసి పేరునకు తెచ్చు నీ భక్తులలో ప్రేమతో నన్ను కూడా చేర్చి పోషించి పెంచుకొను. నీ భక్తిని అనుగ్రహించి నీ భక్తులలో నన్ను చేర్చుకొనుము. హే నరసింహ నారాయణ నమో నమః. జీమూత వర్ణనే మోముతో సరిరాక కమలారియతి కళంకమును బొడసే. సొగసైన నీ నేత్రయుగముతో సరిరాక నళిన బృందము నీళ్ల నడమజేరే. కరిరాజవరద నీ గళముతో సరిరాక పెద్ద శంఖము బొబ్బ పెట్టదొడగే. శ్రీపతిని దివ్య రూపుతో సరిరాక పుష్పబాణుడు నీకు పుత్రుడయ్యే. ఇందిరాదేవి నిన్ను మోహించి విడక నీకు బట్టంపు సతి అయ్య నిశ్చయముగా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. నల్లని మేఘం వంటి దేహఛాయ గలవాడా నారాయణ నరసింహ, నీ ముఖముతో పోలిక తెచ్చుకొనలేక పద్మములకు విరోధి అయిన చంద్రుడు మచ్చను పొందెను. సొగసైన నీ కనులతో సరిగాక పద్మములు నీళ్ల నడుమకు చేరెను. ఏనుగును కాపాడినవాడా హే నారాయణ, నీ గొంతుతో సరిరాక పెద్ద శంఖము బొబ్బ పెట్టుటను చేదొడగను. గట్టిగా శబ్దము వచ్చును. లక్ష్మీదేవి భర్త అయినవాడా, నీ అందమైన ఆకారంతో సరిరాక మన్మధుని నీకు కొడుకుగా పుట్టెను.
కొడుకయ్యను. లక్ష్మీదేవి నిన్ను నిశ్చయముగా ప్రేమించి వదలక నీకు పట్టపురాణి అయినది. హే నారాయణ, నీతోటి సరి అయిన వారే మురగలరు స్వామి. ఏది కలదు, ఏదియను లేదు. నమో నమః. నారాయణ నమో నమః. హే నారాయణ, హరిదాసులను నిందలాడకుండిన జాలు సకల గ్రంథములు చదివినట్లు భిక్షమియంగ దప్పింపకుండిన జాలు చేముట్టి దానంబు చేసినట్లు మించి సజ్జనుల వంచకుండిన జాలు ఇంపుగా బహుమానమిచ్చినట్లు దేవాగ్రహారముల్ దియకుండిన జాలు కనక కంబపు గుళ్ళు గట్టినట్లు ఒకరి వర్షాసనము ముంచకున్న జాలు పేరు కీర్తిగా సత్రముల్ పెట్టినట్లు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. హే నారాయణ నరసింహ, విష్ణు భక్తులను నిందించక ఉన్నచో అన్ని గ్రంథములు చదివినట్లే, భిక్షము పెట్టుచుంటున్న తప్పింపక ఉన్నచో దానం ఇచ్చినట్లే అవును. ధర్మమును అతిక్రమించి మంచి వారలను మోసగించకుండానచో బాగుగా బహుమానములు ఇచ్చినట్లే, దేవాగ్రహారములు తీసివేయక ఉన్నచో బంగారు స్తంభపు దేవాలయములు కట్టినట్లే, ఒకనికి ప్రతి సంవత్సరం ఇచ్చు చందాధనమును ముంచక ఉన్నచో పేరు ప్రతిష్టలతో సత్రములను పెట్టినట్లే అగును. ఏ నరసింహ, చెడు గుణములు లేక జీవించిన చాలు, అన్ని మంచి పనులు చేసినట్లే. అటువంటి మంచి మార్గంలో అందరిని నడిపించి కాపాడువాడా నారాయణ నమో నమః. ఇహలోక సౌఖ్యములిచ్చగించదమన్న దేహం ఎప్పటికీ స్థిరతనుంద ఆయుష్యమున్న పర్యంతంబు పడుతయునొక్క తీరున నుండ బుర్విలోనా బాల్య యౌవన సుదుర్బల వార్ధకములను మూటిలో మునిగెడి మురికి కొంప భ్రాంతితో దీనిగా పాడుదమనుకున్న కాలమృత్యు చేత కోలుపోవు నమ్మరాదయ్య ఇది మాయ నాటకంబు జన్మమిక నల్ల నన్నేలు జర జనాభా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. హే నరసింహ, భూలోక సౌఖ్యములు కోరదమన్నా ఎప్పటికీ దేహము శాశ్వతము కాదు. భూమి యందు ఆయువు ఉన్నంత వరకు బలము ఒకే విధముగా ఉండబోదు. దేహము, కుర్రతనము, ప్రాయము, బలహీనము, ముసలితనములను మూడింటిలో మునిగడి మురికి కొంప. అపేక్షతో దీనిని కాపాడుకొందమన్న చావు చేయి జారిపోవును. దీనిని నమ్మరాదు. ఇది బూటకముతో కూడుకున్న నాటకము వంటిది. నాకు పుట్టుక ఇంక వద్దు. పద్మము బొడ్డునందుగల నరసింహ నారాయణ, నన్ను జన్మము లేకుండా రక్షించుము. హే నరసింహ, మళ్ళీ జన్మమెత్తకుండా కాపాడు తండ్రి. నారాయణ నమో నమః. నారాయణ.